హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ అని చేసాం కదా. మనం ప్రీవియస్ వీడియోలో సెమాంటిక్ మోడల్ ఎలా రిట్రీవ్ చేయాలో, అంటే ఒక వర్క్ స్పేసెస్ లో ఏదైతే సెమాంటిక్ మోడల్స్ ఉంటాయో వాటిని ఎలా రిట్రీవ్ చేయాలి ఏంటి అనేది మనం అయితే పర్టికులర్ చూసాం. బట్ ఈ వీడియోలో మనం ఏంటంటే ఒక సెమాంటిక్ మోడల్లో ఏమేమి టేబుల్స్ ఉన్నాయి అండ్ క్యాల్కులేట్ కాలమ్స్ ఏంటి, వాటిలో మెజర్స్ ఏంటి, రిలేషన్షిప్ ఏంటి, అలానే రీఫ్రెష్ ఎన్నిసార్లు అయింది, ఎన్నిసార్లు ఫెయిల్ అయింది, ఇలాంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. అవి సో ప్రాక్టికల్ గా ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఫస్ట్ సెమాంటిక్ లింక్ అనేది ఇన్స్టాల్ చేస్తాను. లెట్స్ ట్రై టు డూ దట్. సో ఫస్ట్ సెషన్ అనేది కనెక్ట్ అవుతుంది. దాని తర్వాత ఏదైతే సెల్ ఉందో ఆ పర్టికులర్ సెల్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది అనమాట. ఇది మీ అందరికీ తెలిసిందే, నేను కొత్తగా ఏం చెప్పేదేం కాదు. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు సెషన్ రెడీ అయింది 4 seconds అనమాట. ఓకే, సో ఈవెన్ మనకి ఎన్ని సెకండ్స్ లో రెడీ అవుతుంది ఏంటి అనేది కూడా చాలా డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది. సో దట్ మనకి ఒక క్లారిటీ అనేది ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో లోడ్ అవుతుంది. స్టిల్ గోయింగ్. ఇది పైథాన్ నోట్బుక్స్ అన్నమాట. సో మీ అందరికీ తెలుసు పైథాన్ నోట్బుక్స్ అండ్ పైస్పార్క్ నోట్బుక్స్, టీఎస్క్యూఎల్ నోట్బుక్స్ అనే 3 రకాలు ఉంటాయి అన్నమాట. ఓకే, సో దాని తర్వాత నెసెసరీ ఫంక్షన్స్ కావచ్చు అన్ని కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో దాట్స్ ఇట్. సో ఇప్పుడు నేను ఓకే, సో లిస్ట్ అండర్ స్కోర్ డేటా సెట్స్ ఏదైతే ఈ వర్క్ స్పేసెస్ లో డేటా సెట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా సో నేనైతే లిస్ట్ డౌన్ చేస్తున్నాను అనమాట. మీరు చూడొచ్చు. లెట్స్ ట్రై టు రన్ ఇట్. రన్నింగ్. ఓకే, మీరు చూస్తే మనకి సో ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ర్యాంక్ అండర్ స్కోర్ అదర్స్, ఇంపోర్ట్ అండర్ స్కోర్ సీక్వెల్ సర్వర్, ఇలా డిఫరెంట్ సో డేటా సెట్స్ నథింగ్ బట్ సెమాంటిక్ మోడల్స్ ఉన్నాయన్నమాట. అలానే మీరు చూడొచ్చు డేటా సెట్ ఐడి, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అలానే ఎప్పుడు క్రియేట్ చేశారు, ఏదన్నా లాస్ట్ అప్డేట్ చేశారని అడుగుతుంది. బట్ యాజ్ ఆఫ్ నా అయితే నాట్ అప్లికబుల్ అనమాట. ఓకే, సో మనం అయితే ఒక పర్టికులర్ డేటా సెట్ తీసుకొని దాన్ని అనాలిసిస్ చేయడం ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ ర్యాంక్ అండర్ స్కోర్ అదర్స్ అనేది ఇక్కడ ఏంటంటే సో దీంట్లో ఏమేమి టేబుల్స్ ఉన్నాయి. ఓకే, ఏదైతే డేటా సెట్ మనం ఉందో ఈ డేటా సెట్ లో ఎలాంటి టేబుల్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం ప్రాక్టికల్ చూద్దాం. లెట్స్ ట్రై టు రన్ దిస్. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు. సో నేమ్ ఏంటిది, ఓకే అంటే డిమ్ జియోగ్రఫీ, డిమ్ ప్రొడక్ట్, డిమ్స్ అంటే ఈ పర్టికులర్ డేటా సెట్ లో ఇన్ని టేబుల్స్ ఉన్నాయి. అలానే ఈచ్ టేబుల్ లో డిస్క్రిప్షన్ ఏమైనా ఉందా, అండ్ ఏమన్నా టేబుల్స్ హిడెన్ చేశారా, హైడ్ చేశారా, డేటా కేటగిరీ ఏంటిది, అంటే ఇది జియోగ్రఫీ డేటా లేకపోతే సేల్స్ డేటా ఇలా సంథింగ్ ఉంటుంది కదా. అదే మీరు అబ్జర్వ్ చేస్తే డిమ్ డేటా అనేది టైమ్స్ కింద వస్తుంది. అలానే టైప్ చూడొచ్చు. ఇవన్నీ కూడా రెగ్యులర్ టేబుల్స్, బట్ ఇది వచ్చేసరికి క్యాల్కులేట్ టేబుల్స్. అంటే ఇక్కడ మీరు ఏంటంటే అది క్యాల్కులేట్ టేబుల్సా లేకపోతే రెగ్యులర్ టేబుల్ అనేది కూడా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది. సో దట్ మనం ఫర్దర్ గా ఎనాలిసిస్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఓకే, సో దాని తర్వాత సో ర్యాంక్ అండర్ స్కోర్ ఇక్కడ కాలమ్స్ అన్నమాట. ఏదైతే మనం డేటా సెట్ ఉందో ఆ డేటా సెట్ లో ఉన్న కాలమ్స్ అనేది రిట్రీవ్ చేస్తున్నాం. చూడొచ్చు ఈచ్ టేబుల్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డిమ్ జియోగ్రఫీ ఉంది అనుకోండి. ఇక్కడ మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఐ థింక్ 7 కాలమ్స్ ఉన్నాయి అన్నమాట. అలానే ఒకటి ఇక్కడ డిస్క్రిప్షన్ ఏమైనా ఉందా, సో టైప్ ఏంటిది డేటా, అండ్ డేటా టైప్ ఏంటిది, అండ్ హైడ్ చేస్తారా, ఫార్మాటింగ్, సోర్స్ ఏంటిది, అండ్ స్క్రాల్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఇంకా ఉంది కదా. సో కీ యూనిక్ సార్ట్ బై కాలం సమ్మరైజ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఎంఎంఎండిఎక్స్, ఇలా రకరకాల ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే అవైలబుల్ ఉంటుంది అనమాట. సో దట్ మీకు కావాల్సిన విధంగా అనాలిసిస్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ 21 కాలమ్స్ 53 రికార్డ్స్ అయితే అవైలబుల్. ఓకే, ఓన్లీ కాలమ్స్. ఓకే, సో ఇక్కడ కూడా మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలా,
ఇది క్యాల్కులేట్ కాలమా లేకపోతే రెగ్యులర్ డేటా కాలమా? ఓకే, ఇక్కడ చూస్తే సో చూడండి ఇక్కడ క్యాల్కులేట్ కాలం అంటే ఈజీగా డిస్టింక్షన్ చేయొచ్చు అనమాట. ఇది క్యాల్కులేట్ కాలమా లేకపోతే రెగ్యులర్ డేటా టేబుల్ నుంచి వచ్చిన కాలం అనేది, సో దట్ మనకి ఈజీగా అర్థమవుతుంది ఏమేమి క్యాల్కులేట్ కాలమ్స్ క్రియేట్ చేస్తారు, ఒక టేబుల్కి ఎన్ని క్రియేట్ చేస్తారు ఏంటంటే ఈజీగా తెలుసుకోవచ్చు. అలానే లిస్ట్ అండర్ స్కోర్ మెజర్స్. ఓకే, సో ఈ పర్టికులర్ డేటా సెట్ లో ఏమేమి మెజర్స్ క్రియేట్ చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ సో చూడండి, సో టేబుల్ నేమ్. ఓకే, అంటే మనం మెజర్స్ అన్ని స్టోర్ చేయడానికి ఒక టేబుల్స్ క్రియేట్ చేస్తుంటాం కదా. ఇక్కడ డిమ్ ప్రోడక్ట్ లో ఒక మెజర్ క్రియేట్ చేసినాం, డెమో మెజర్స్ లో కొన్ని మెజర్స్ క్రియేట్ చేసినాం. అలానే మెజర్ నేమ్ ఏంటిది, మెజర్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో మీరు చూడొచ్చు క్లియర్ గా. అండ్ మెజర్ డేటా టైప్ ఏంటిది, మెజర్ హైడ్ చేస్తారా, అలానే మెజర్ డిస్ప్లే ఫోల్డర్ ఏంటి, మెజర్ డిస్క్రిప్షన్, ఫార్మాట్ స్ట్రింగ్, డేటా కేటగిరీ, డీటెయిల్ రో డెఫినేషన్, ఫార్మాట్ స్ట్రింగ్ డెఫినేషన్. ఇలా మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే అంటే మీరు డిఫైన్ చేస్తారు. మీరు డిఫైన్ చేయనప్పుడు ఆబ్వియస్లీ ఇక్కడ నల్స్ ఎంటీగా వస్తుంది. మీరు ఏదైనా ఒక మెజర్ రాసేటప్పుడు ప్రాపర్గా ఏంటి వాట్ ఎగ్జాక్ట్ అని మీరు డిఫైన్ చేస్తే ఖచ్చితంగా ఆ డీటెయిల్స్ అనేది కూడా ఇక్కడ మీరు చూడటానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, అలానే ఒక పర్టికులర్ డేటా సెట్ ని ఎన్నిసార్లు రిఫ్రెష్ చేస్తే డిఫరెంట్ టైప్స్ లైక్ మనకి ఆన్ డిమాండ్ కావచ్చు, స్కెడ్యూల్ కావచ్చు, వై ఎన్హాన్స్డ్ ఏపీఎస్ కావచ్చు, డిఫరెంట్ వేస్ లో మనం స్కెడ్యూల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. లైక్ నోట్బుక్స్ ద్వారా చేయొచ్చు అండ్ మాన్యువల్ గా చేయొచ్చు, త్రూ డేటా పైప్లైన్స్ ద్వారా చేయొచ్చు కదా. ప్రతిసారి చేసినప్పుడు స్టార్ట్ ఏంటి, ఎండ్ ఏంటి, అంటే ఎంత ఎంత టైం తీసుకుందా, రిఫ్రెష్ టైప్ ఏంటిది, ఏదైనా ఎర్రర్ వచ్చిందా, సో స్టేటస్ ఏంటి, ఎక్స్టెండెడ్ స్టేటస్, ఇలా ప్రతిదీ కూడా. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు ఏమన్నా ఐడీస్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిల్ అయింది, గేట్వే ఆఫ్లైన్. ఓకే, సో గేట్వే ఆఫ్లైన్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే షెడ్యూల్ చేశారో అది ఫెయిల్ అయింది అనమాట. ఇక్కడ చూస్తే నల్ అంటే నథింగ్ బట్ కంప్లీట్ సక్సెస్. ఇలా మీరు ఆ డేటా సెట్ ఇదంతా టేబుల్లో స్టోర్ చేసుకోవచ్చు మీకు ఫర్దర్గా అనాలిసిస్ కావాలంటే ఎప్పుడు ఏంటి అనేది కూడా. అలానే ఒక డేటా సెట్ లో ఏమేమి రిలేషన్షిప్ లైక్ వన్ టు మినా, మెనీ టు మినా, లైక్ వన్ టు వన్, సో అది బై డైరెక్షన్ సింగిల్ డైరెక్షన్, ఏమేమి టేబుల్స్ ప్రతి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇక్కడ ఐడెంటిఫై చేయడానికి చూడొచ్చు. మెనీ టు వన్ అన్ని కూడా. ఫ్రమ్ టేబుల్ ఏంటి, టు టేబుల్ ఏంటి, ఫ్రమ్ కాలం ఏంటిది, టూ కాలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో డిమ్ సబ్ కేటగిరీ. ఓకే, డిమ్ ప్రోడక్ట్ సబ్ కేటగిరీ నుంచి కేటగిరీ కాలం టూ టేబుల్ డిమ్ ప్రోడక్ట్ కేటగిరీ. అలానే సో డిమ్ కేటగిరీ ఇక్కడ ఉంటుంది అయితే డిమ్ కేటగిరీ, డిమ్ ప్రొడక్ట్స్ కేటగిరీ నుంచి కాలం ఏంటిది, ప్రొడక్ట్ కేటగిరీకి, ఇక్కడ వచ్చేసరికి కేటగిరీకి. ఇలా ఫ్రమ్ టేబుల్ కి టూ టేబుల్ కి మధ్య ఎలాంటి కాలమ్స్ రిలేషన్షిప్ అని ఈజీగా తెలుసుకోవచ్చు. అదే మనం ఫైల్ ఓపెన్ చేసి దాన్ని అండర్స్టాండ్ చేసుకునే బదులు ఏదన్నా మిస్టేక్స్ కూడా ఛాన్సెస్ ఉంటుంది కదా, అవన్నీ ఓవర్కమ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వచ్చిన అవుట్పుట్ ని మనం టేబుల్లో స్టోర్ చేసుకోవచ్చు మీకు కావాలంటే ఫర్దర్గా. బట్ ఇవన్నీ కూడా డేటా ఫ్రేమ్స్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది, సో దట్ రోస్ కాలమ్స్ ఈజీ అండర్స్టాండ్. ఓకే, సో ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి బట్ నేను కొన్ని మాత్రమే చెప్పాను. సో మీరు కూడా అనలైజ్ చేయండి సో దట్ మీకు ఒక ఐడియా అనేది రావడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ డే. బై.